రాజసాబ్ శంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పుష్ప 2, ఓజీ, గేమ్ చేంజర్, అఖండ 2 చిత్రాలకే పరిమితం చేసింది. దీంతో సినిమా టికెట్ల ధరలు అమాంతం పెరగనున్నాయి. రాజసాబ్ శంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పుష్ప 2, ఓజీ, గేమ్ చేంజర్, అఖండ 2 చిత్రాలకు మాత్రమే పరిమితం చేసింది. దీంతో సినిమా టికెట్ల ధరలు అమాంతం పెరగనున్నాయి. రాజసాబ్ శంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పుష్ప 2, ఓజీ, గేమ్ చేంజర్, అఖండ 2 చిత్రాలకే పరిమితం చేసింది. దీంతో సినిమా టికెట్ల ధరలు అమాంతం పెరగనున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. వైశాలి, సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు బరిలోకి దిగనున్నాయి. ముఖ్యంగా చిరంజీవి అలాగే ప్రభాస్ ఇద్దరు కూడా మెగా హీరోస్. ఈ ఇద్దరు హీరోస్ కి సంబంధించినటువంటి సినిమాలు చిరంజీవిది మనశంకర వరప్రసాద్ గారు, అలాగే ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి ది రాజాసాబ్ 9వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఈ రెండు సినిమాలకి సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కుల్లో పడ్డాయి. ఈ రెండు సినిమాల టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతులు నిరాకరించింది సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తున్న నిర్మాతలు కూడా తెలంగాణ హైకోర్టును అప్పీల్ చేసుకున్నారు. అత్యవసర విచారణకు కోర్టు నిరాకరిస్తూ నిర్ణీత తేదీని విచారణ చేస్తామని తెలిపింది. హైకోర్టు తీర్పుపై ఈ సినిమాల బాక్సాఫీస్ భవితవ్యం కూడా ఆధారపడి ఉన్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి వరప్రసాద్ సినిమా కావచ్చు, అలాగే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగినటువంటి ప్రభాస్ నటించినటువంటి ది రాజసాబ్ సినిమాలకు గాను టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల వ్యవహారము తెలంగాణ ఉన్నత న్యాయస్థానానికి చేరింది. సంక్రాంతి పండుగ సీజన్ లో భారీ వసూళ్లు సాధించాలనే టికెట్ రేట్లను పెంచాలనే ఉద్దేశంతోనే నిర్మాతలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అదనపు షోలకు సంబంధించి కూడా నిర్మాతలకు చాలా కీలకము. అయితే ఈ రెండు పెద్ద సినిమాల విషయంలో టికెట్ ధరల పెంపుపై న్యాయస్థానము ఏదైతే చిక్కులున్నాయన్న కోణంలో కూడా చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం గతంలో పెద్ద సినిమాలకు సంబంధించి టికెట్ ధరలు పెంచడం, అలాగే ప్రత్యేక షోలు నిర్వహించడం సింగిల్ బెంచ్ జడ్జి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు తమకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని పేర్కొంటూ వాటిని సవాల్ చేస్తూ నిర్మాతలు డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ దాఖలు చేసుకున్నారు. భారీ బడ్జెట్ తో చేసినటువంటి సినిమాలను సాధారణ టికెట్ ధరలతోనే విడుదల చేస్తే పెట్టుబడులు రాబట్టవచ్చని ఏదైతే నిర్మాతలకైతే సూచనప్రాయంగా చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే హైకోర్టు అంగీకరించలేదు, అత్యవసర విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లు బుధవారం విచారిస్తామని ధర్మాసనం చెప్పినప్పటికీ కూడా ఈ రోజు బుధవారం కోర్టు మెట్లెక్కినటువంటి ఈ కేసుకి సంబంధించి కూడా న్యాయస్థానంలో చిక్కులున్నట్టుగా అయితే తెలుస్తోంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.